వందనములు తెలియపరుచుకుంటున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన వారమంతా తండ్రి మీ సజీవుల లెక్కలో మమ్మల్ని భద్రముగా కాచి కాపాడినందుకు వందనాలు నాయన. ఈ ఆదివారం ఆరాధన దినాన మేమందరము కూడుకుని తండ్రి మీ మాటలను బట్టి తండ్రి మా హృదయాలను సంతోషపరుచుకుని తండ్రి మీ మాటలను గైకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించండి. ఇక్కడ మాట్లాడేది నేను కాదు తండ్రి, నా యందు మీరుండి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రయాణంలో ఉన్న మీ పిల్లలను సకాలంలో మీ సన్నిధికి తోడుకుని రావడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. మీ శక్తితో తండ్రి నన్ను నడిపించి జ్ఞానయుక్తమైన మాటలు తండ్రి మీ పిల్లలకు తెలియపరచడానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నాకు ఇచ్చిన ఇట్టి భాగ్యానికి మరి దేవునికి నా నిండు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందర్భాన్ని మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మను కలిగిన వారు ఎవరు అనే చక్కటి సందర్భాన్ని ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మను కలిగిన వారు ఎవరు అని ఆలోచిద్దాం. క్రైస్తవ జీవితంలో దేవుని కోసం బ్రతకటం ఎంత ప్రాముఖ్యమో, అలాగే మన భక్తి జీవితాన్ని గురించి కనుక ఆలోచిస్తే దేవుని కోసం ఉన్నతమైన మాటలు తెలుసుకుంటున్నప్పటికీ కూడా మన భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. చాలామంది ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని చేస్తూ మరి ఆ ఉద్యోగం పట్ల వారు తీసుకుంటున్న జీతానికి ఎంతైతే నమ్మకంగా బాధ్యతగా పనిచేస్తూ ఉంటారో, అలాగే క్రైస్తవులమైన మనము కూడా మన భక్తి జీవితంలో దేవుని పట్ల ఎంతో బాధ్యత నమ్మకాన్ని కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. ఈరోజు ఎన్నో మాటలు దేవుడు మనకి చెబుతున్నప్పటికీ కూడా మన జీవితాల్లో మార్పు లేకుండా ఉంటున్నామేమో ఒకసారి సరిచూసుకోవాలి. దేవుని మాట విన్నప్పుడు మనం బాగానే ఉంటాము, కానీ దేవుని సన్నిధి నుండి బయటకు అడుగు పెట్టగానే మరలా మన జీవితం మనదే, మనం ఎలా ఉంటున్నామో అనేది కూడా ఆలోచించము. మరలా ఆదివారం వచ్చేంత వరకు కూడా మన పనుల్లోనే మనం మునిగిపోతూ ఉంటాం. కానీ ఆయన ఉన్నతమైన మాటలు విని కూడా మనం ఆయన సన్నిధిలో ఎలా అయితే గడుపుతున్నామో అలాగే సమాజంలో కూడా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు ఇన్ని మాటలు వింటున్నప్పటికీ కూడా మన జీవితాల్లో మార్పు లేకుండా ఉంటే మనం దేవునికి లెక్క అప్పగించుకోవాల్సిన వారంగా మనం ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఒక మాటను కనుక మనం చూసినట్లయితే రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడనైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన సందర్భం, దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనం ఎవరమట? ఆత్మ స్వభావము గలవారము. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరిలోని కూడా పరిశుద్ధాత్మను కలిగిన వారంగా మనం ఉన్నాం. పరిశుద్ధాత్మను కలిగిన వారముగా ఉన్నప్పటికీ కూడా ఆత్మ స్వభావం గలవారుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేది మనం సరిచూసుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం ఆలోచించినట్లయితే దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అని 2 ఆత్మలు కనిపిస్తున్నాయి మనకి. అనగా ఎవరండి? దేవుని ఆత్మ అంటే ఏంటి? క్రీస్తు ఏమా
దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అనగా ఎవరంటే పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో దేవుడు పంపించిన ఆత్మ పరిశుద్ధాత్ముడు. అలాగే క్రొత్త నిబంధనలో క్రీస్తు వారు శిలువ మరణంలో మరణించిన తరువాత ఆయన వెళ్ళి మీ కొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపిస్తాను అని ఆయన సెలవిచ్చారు. అంటే క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ అనగా ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మను మనందరము కలిగి ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి. ఆత్మ చేతే మన జీవితం నడిపించబడాలి. ఈరోజు శరీరాలని మనం కలిగి ఉన్న మనము శరీరం కొరకే బ్రతుకుతున్నాము తప్ప మరి ఆత్మ స్వభావము గలవారముగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేది ఎవరికి వారే ఆలోచించాలి. బాప్తిస్మం తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మ స్వభావం ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ విధంగా మనం ఉంటున్నామా? దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు మాకు దేవుడు అంటే చాలా ప్రేమ అనుకుంటూ ఉంటాం. బయటకు వెళ్ళిన తర్వాత మన పనులు మనవే. దేవుని కొరకు ఉన్నతమైన ఆలోచనలన్నీ కూడా పోతూ ఉంటాయి. మరి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనము మన స్వభావము కూడా ఎక్కడున్నా కానీ అలాగే ఉండాలి. ఈరోజు ఆత్మను కలిగిన వారముగా మన లక్షణాలు లేకపోతే దేవుడికి మనం ఎలా నచ్చుతాం చెప్పండి? పరిశుద్ధాత్ముడిని మనలో ఉంచుకుని ఆయనకి ఇష్టప్రకారంగా మనం బ్రతకకపోతే దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా ఇష్టపడరండి. బైబిల్లో ఒక మంచి సందర్భాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఒక మాటను చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 53 నుంచి 56 వచనాలు చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 53 నుంచి. ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చాలమ్మా. యేసుక్రీస్తు వారు యెరూషలేముకి దగ్గరగా ఉన్న ఒక పట్టణం సమరయల పట్టణం. ఆ పట్టణానికి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు చాలామంది తిరస్కరించారు. ఇది ఎప్పుడు జరుగుతున్న సందర్భం అంటే క్రీస్తు వారు మరణించి తిరిగి లేచి సమరయల ప్రాంతాలలో మరి వాక్యాన్ని ప్రకటించాలి అని మరి క్రీస్తు వారు ఆలోచిస్తున్నప్పుడు ఆయన్ని ఎవ్వరు కూడా చేర్చుకోవటం లేదంట. మీరు యెరూషలేముకు రావటానికి ఇష్టపడినప్పుడు మా ప్రాంతాలలోకి మీరు ఎందుకు వస్తున్నారు అని మరి క్రీస్తు వారిని చేర్చుకోవటానికి తిరస్కరించారు అందరూ కూడా. ఎందుకు తిరస్కరించారు? మరి యేసుక్రీస్తు వారు సమరయులలో ఎంతోమందిని మార్చారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో గొప్ప గొప్ప మాటలు, ఎన్నో సందర్భాలు వారికి తెలియపరిచినప్పటికీ కూడా క్రీస్తు వారిని తిరస్కరించినట్లుగా వారి ప్రాంతాలకు రానివ్వకుండా వారు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే క్రీస్తు వారిని ఆ ప్రాంతానికి రానివ్వటం లేదో వెంటనే యాకోబు యోహానులకి చాలా కోపం వచ్చిందట. మనం కూడా చూడండి, మన సేవకులు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రానివ్వకపోతే తోటి విశ్వాసులకి చాలా కోపం వస్తూ ఉంటుంది. సేవకులని చూడకుండా, ఒక గౌరవం లేకుండా ఆయన్ని అలాగా బయటికి పంపించేయటం అనేది ఇది సంస్కారం అనిపించుకోదు అని చాలా కోప్పడుతూ ఉంటాం మనం. అలాగే క్రీస్తు వారి అనుచరులు, శిష్యులు యాకోబు యోహానులకి కూడా అంతే కోపం వచ్చింది. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, మీ గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని రక్షణలోకి నడిపించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా క్రీస్తు వారిని ఎందుకు రానివ్వటం లేదు మీరు అని చాలా కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఇదిగో ఈ ప్రాంతపు వారందరినీ కాల్చేయమని ఒక్క మాట ఆజ్ఞాపించండి మీరు అని క్రీస్తు వారిని అడుగుతున్నారు. అది కరెక్టేనండి. కానీ
ఈ సందర్భాన్ని గనక మనం వింటే మనకి పాత నిబంధనలో జరిగిన సందర్భం కూడా మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏంటా సందర్భం అమ్మా చెప్పండి నాకు. ఆకాశము నుండి అగ్నిని కురిపించి వీరిని దహించేయండి ఏలియా గారమ్మ. చూడండి అక్కడ పుట్నోట్లో 3 అని నెంబర్ వేసి కింద ఉంటుంది చూడండి. పుట్నోట్లో 3 ఏలియా చేసినట్లు అని ఉంది అని కూర్చబడి ఉన్నది. అంటే ఏలియా గారు పాత నిబంధనలో బయల్జెబూలు దేవతలను మరి ఆరాధిస్తున్నవారు సుమారుగా 50 మందిని కాల్చేసినట్లుగా మనకి పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. నేను నిజంగా దైవజనుడినైతే 50 మంది అధికారిని కూడా కాల్చేయాలి అని ఆజ్ఞను జారీ చేయగానే ఆకాశము నుండి అగ్నిని కురిపించి వారిని అందరినీ కూడా కాల్చేస్తారు. ఇది జ్ఞాపకం చేసుకున్నారు. ఆ రోజు విగ్రహారాధన చేసిన వారిని ఏలియా గారు కాల్చి చంపారు కదా. ఈరోజు సమరయులు క్రీస్తు వారిని ఆ ప్రాంతాలకి రానివ్వటం లేనందుకు మేము కూడా ఆకాశము నుండి అగ్నిని కురిపించి కాల్చేయమనటంలో ఎలాంటి తప్పు లేదు అనుకుంటున్నారు యాకోబు యోహానులు. కానీ యేసుక్రీస్తు వారు దేనికి వచ్చారు? అగ్నిలోకి వెళుతున్న వారిని రక్షించడానికి ఆయన వచ్చారు. చూడండి ఒకసారి రాజుల గ్రంథానికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించెను. అంటే ఇక్కడ ఏలియా గారు అగ్ని ఆకాశము నుండి రావాలి, వారిని కాల్చేయాలి అన్నప్పుడు అది నెరవేరింది. మరి యాకోబు యోహానులు మాట్లాడుతుంటే అదే సందర్భంలో మరి యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఎందుకు గద్దించారు? వీళ్ళు విగ్రహారాధికులు, దేవుడు అసహించుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. బయల్జెబూ అనే దేవతలకు వారు విగ్రహాలకు పూజలు చేస్తూ నమస్కరిస్తూ దేవునికి అసహ్యమైన కార్యములు చేయటం వలన ఏలియా గారు తట్టుకోలేకపోయారు వారిని చూసి. ఆయన ఆజ్ఞాపించగానే దేవుడు సెలవిచ్చారు, ఆకాశము నుండి అగ్నిని కురిపించి వారిని దహించేశారు. కానీ మరి యేసుక్రీస్తు వారు సమరయుల ప్రాంతాలలో సువార్తను ప్రకటించే ఆ క్రమంలో వారిని ఎందుకు చంపొద్దంటున్నారు? ఎందుకు అగ్ని నుండి ఆకాశము నుండి అగ్ని కురిపించి వారిని దహిస్తాను అంటే శిష్యుల్ని ఎందుకు గద్దిస్తున్నారు యేసుక్రీస్తు వారు అంటే మరలా అక్కడికి వెళ్దాం. చూడండి లూకాసు వార్త 9వ అధ్యాయము 55వ వచనం. యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. మరలా క్రీస్తు వారికి ఇష్టమా అని అడుగుతున్నారు. ఎలాంటి పాపినైనా కానీ క్షమించే అంత క్షమాగుణం క్రీస్తు వారికి ఉంది. అగ్నిలోకి వెళ్ళిపోతున్న వారిని బయటకు లాగి రక్షించే పరిస్థితి క్రీస్తు వారికి ఉంది. ఆయన పరలోకం నుండి వచ్చింది ఇక్కడ భూమి మీద ఉన్న ప్రజలను ప్రమాదంలోకి వెళ్ళిపోతున్న వారిని కాపాడటానికే తప్ప వారిని దహించటానికి కాదు. మరి ఆ టైంలో యాకోబు యోహానులకి వచ్చిన ఆలోచనతో ఒకవేళ ప్రాంతపు వారిని కాలిస్తే మరి వారికి మారే అవకాశం ఉంటుందా?
పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? అన్యాయంగా చేతులారా వారిని నరకానికి పంపించిన వారుగా యాకోబు యోహానులు మిగిలిపోతారు. అక్కడ పుట్నోట్లో 4 అని నెంబరేసి కింద చూడండి ఏం మాట్లాడుతున్నారో. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు, మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదనెను. యేసుక్రీస్తు వారు మనుష్య ఆత్మలను రక్షించటానికే కానీ నశింపచేయటానికి రాలేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే, దేవునికి ఎంత ప్రేమో మనమంటే ఈ మాటల్లో అర్థమవుతూ ఉంటుందండి. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రమాదంలోకి నెట్టడానికి ఇష్టపడటం లేదు. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రమాదంలో పడవేయాలనుకోవట్లేదు. దేవుడు కూడా మనల్ని నరకానికి వెళ్ళాలని అనుకోవటం లేదు. మనము నరకంలో నుండి బయటకు రావాలి, పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి నా పిల్లలు నా దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు దేవుడు. మరి మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మన గురించి ఇంతమంది ఆలోచించి మనకి రక్షణా భాగ్యాన్ని కల్పించి పరలోకానికి బాటలు వేస్తుంటే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరు ఎన్ని బాటలు వేస్తారో వేసుకోండి, మా పనులు మేమే చేసుకుంటూ ఉంటాము అని తెగించి బ్రతుకుతున్నామండి. మనం క్రైస్తవులంగా పిలువబడటం కాదు, భక్తిని అలవర్చుకుని మాకు భక్తి ఉంది అని చెప్పుకోవటం కాదు, మన క్రియల ద్వారా చూపించాలి మన భక్తిని. మన క్రైస్తవ జీవితాన్ని మన క్రియలలో చూపించాలి. ఇన్ని మాటలు వింటున్నా మార్పు రానందుకు మన పరిస్థితులు మనం ఎలా అయిపోతున్నాము అనేది కూడా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు మనుష్య ఆత్మలను రక్షించటానికే కానీ దహించటానికి రాలేదట. ఆయన దహించటానికి రాలేదట. చాలామంది చూడండి, మనకి ఎవరి మీదైనా కోపాలు ఉన్నాయనుకో, ఎవరి మీదైనా కోపాలు పగలు ఉంటే వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటాం. వాడు నాశనం అయిపోవాలనుకుంటాం. లేకపోతే చాలామంది నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటారా? ఒకవేళ భక్తిగా బ్రతకకపోతే మన మాటలు ఇలాగే ఉంటాయి. నరకానికి వెళ్ళిపోవటము అంటే మాటలు కాదు, అలాంటి ప్రదేశానికి ఎవ్వరూ వెళ్ళకూడదనే కోరుకోవాలి. పగవారిని కూడా రక్షించాలి అన్న ఆలోచన రావాలి తప్ప పగవారు అక్కడికి వెళ్ళిపోవాలని కోరుకుంటే అది పరిశుద్ధాత్మ లక్షణం కాదు, పరిశుద్ధాత్మ స్వభావం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఏం కోరుకుంటున్నారు? ఆయన ఏం కోరుకుంటున్నారు అంటే అగ్నిలోకి వెళ్ళకూడదు అని కోరుకుంటున్నారు, నరకానికి వెళ్ళకూడదు అని కోరుకుంటున్నారు. మనుషులు మాత్రం నాశనం అయిపోవాలని, బాగుపడకూడదని, నరకానికి పోవాలని ఎన్నో మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఈరోజు అలాంటి స్వభావం గలవారు, ఆ స్వభావం ఎవరిది అని మనం ఆలోచిస్తే అది దుష్ట స్వభావం అని మనం గ్రహించాలి. ఎలాంటి వారైనప్పటికీ కూడా, ఎంత పగవారైనప్పటికీ కూడా వాళ్ళు రక్షించబడాలనే కోరుకోవాలి. దేవుడు మనకు అప్పగించిన పని కూడా ఏంటండి? మనకు అప్పగించిన పని ఏంటి? నశించిపోతున్న వారిని రక్షించాలి, ప్రమాదంలో పడిపోతున్న వారిని రక్షించాలి, కాపాడాలి. ఆయన సువార్త ప్రకటన ద్వారా ఇవన్నీ మానేసి మనం ఏం చేస్తూ ఉంటామో, ఎవరు ఎలా నాశనం అయిపోవాలా అని ఎదురు చూస్తూ ఉంటామో అది పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రం కాదు, దుష్ట స్వభావం గలవారు మాత్రమే అలా ఆలోచిస్తూ ఉంటారు. అపవాది లక్షణం ఏంటి? ప్రతి మనిషి కూడా నరకానికి వెళ్ళిపోవాలని. అదే లక్షణంతో ఈరోజు మనం ఉన్నాము అంటే, బాప్తిస్మం తీసుకుని మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నా ఆయన మనలో పని చేయటం లేదు అంటే, ఒక దుష్టుని ఆత్మ మనలో పని చేస్తుంది అంటే మనం ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచించాలండి. ఇంకా మాట్లాడుతున్నారు చూడండి. తిమోతీలకు వ్రాసిన పత్రిక, తిమోతీలకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతీలకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుష్యులందరూ, చదవండమ్మా. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలెనని
ఇచ్చయించుచున్నాడు. చాలమ్మ, ఏమంటున్నారు? దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నారు అంటే మనుష్యులందరూ కూడా రక్షణ పొందాలి అని కోరుకుంటున్నారు. మన గురించి ఇంతమంది ఆలోచిస్తుంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మన ఇంటి వారి మీద ఉంటాయి, లోకం మీద ఉంటాయి. ఎన్నో ఆశలు, ఏవో కావాలని, ఏవో సంపాదించాలని వీటి మీద మనం ఆశలు పెట్టుకుంటాం తప్ప మన ఆత్మను మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది ఆలోచించాలి. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆయన స్వభావం కలిగి మనం ఉంటున్నామా లేదా, ఆయన లక్షణాలతో మనం ఉంటున్నామా లేదా అనేది ఆలోచించాలి. ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఎక్కువ మనలో ఏ ఆత్మ మనల్ని హల్చల్ చేస్తూ ఉంటుంది? దుష్టాత్మ. ఎదుటివారు నాశనం అయిపోవాలని కోరుకోవటం దుష్టాత్మ లక్షణం. అది అలాగే కోరుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండి కూడా దుష్టాత్మను మనలో ఉంచుకుంటున్నాము అంటే ఇంకా పరిశుద్ధాత్మనికి మనం ఏం విలువిచ్చినట్టు? అందరూ రక్షణ పొందాలనేమో దేవుడు కోరుకుంటున్నారు. అందరూ పరిశుద్ధాత్మ స్వభావం కలిగి ఉండాలని క్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నప్పటికీ కూడా మన స్వభావము, మన లక్షణాలు ఎలా ఉంటున్నాయో సరిచూసుకోవాలి. దేవుడు కూడా మన గురించి ఆలోచిస్తూ ఒక మాటను చెబుతున్నారు. ఈ మాట చూసుకుని ముగించుకుందాం. పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ మాట చాలాసార్లు చదువుకున్నాం మనం. చాలామంది ప్రభు వస్తాను వస్తాను అంటున్నారు కానీ రావటం లేదు, ఆలస్యం చేస్తున్నారు, ఆయన మాట మీద నిలబడరు అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఎవ్వరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణా భాగ్యాన్ని పొందుకోవాలి, పరలోకానికి చేరుకోవాలి అన్నది దేవుని ఆలోచన. మన ఆలోచన ఎలా ఉంటుంది? దేవుడు వస్తే బాగుందును, తీసుకెళ్ళిపోతే బాగుందును, ఈ అదో బ్రతుకు ఎందుకు బ్రతకడం అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం మనం. అసలు ఆయన వస్తే మన పరిస్థితి ఏమైపోతుందో ఆలోచించండి. సిద్ధపడి ఉన్నామా మనం పరలోకానికి వెళ్ళటానికి? యేసుక్రీస్తు వారు సమరయుల ప్రాంతాలలోకి తీసుకుని వెళ్ళినందుకు, మరి క్రీస్తు వారిని అంగీకరించినందుకు ఆయన బాధపడటం లేదు. నేను మరణించి నేను పరలోకానికి వెళ్ళిపోతాను కదా, వెళ్ళిన తర్వాత అపోస్తులైన మీరు బోధలు జరిపిస్తారు ఆ ప్రాంతాలలో. ఆ బోధలు విని మారిన వారు అనేకులు ఉంటారు. అలాంటి అనేకులు పరలోకానికి చేరుకోవలసిన వారు అగ్ని చేత కాల్చేస్తే వాళ్ళని ఎక్కడికి నెట్టేస్తున్నట్టు? చేతులారా నరకానికి వారిని పంపించేస్తున్నట్టు. అలాంటి ప్రమాదకరమైన చోటుకి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు అని క్రీస్తు వారు కోరుకుంటున్నారు. మనం మాత్రం అక్కడికి వెళ్ళాలనే మనం ప్రయాసపడుతున్నాం. ఈ భూమి మీద పరలోకానికి వెళ్ళాలి అని మనసులో ఉన్నప్పటికీ కూడా నరకానికి వెళ్ళే విధంగానే మన బ్రతుకు జీవితం ఉంటుంది. ఆత్మ స్వభావం గలవారముగా మనం ఉండటం లేదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పటికీ కూడా ఆయన లక్షణాలేమి మనలో పని చేయటం లేదు అంటే మరి మనం ఏం చేయాలి? ఎలా బ్రతకాలి చెప్పండి? మనల్ని మనం సరిచేసుకోవద్దా? ఆయన మాటలు మనల్ని ప్రతి వారము కూడా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మన జీవితాల్లో మార్పు లేకుండా బ్రతుకుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే ప్రతి బిడ్డ నా దగ్గరికి రావాలి అని ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు. చచ్చిపోయేంత వరకు ఆయన అవకాశాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ అవకాశాన్ని మనం ఎవ్వరం కూడా సద్వినియోగపరచుకోవటం లేదు. మన పనులు మనయే, మన గొడవలు మనయే, మన పరిస్థితులు మనయే. మరి ఇంకా దేవుని కోసం ఆలోచించేది ఎప్పుడు? మనం అనుకుంటున్నాం మనల్ని ఎలా మయమరుస్తుందో తెలుసా అపవాది? మేము దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతున్నాం అనిపిస్తుంది మనతో. కానీ మనకు తెలియకుండానే మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే పోతుంది మన ప్రవర్తన.
ఎలా బ్రతుకుతున్నామో మేము దేవుని కోసమే ఉన్నాం కదన్న ముసుగులో ఉంటున్నాం తప్ప అసలు ఆ అపవాది మనల్ని ఆడిస్తుంది అన్న సంగతి ఎంతమందికి తెలుసు? దుష్టాత్మే మనలో ప్రవేశించి దాని ఆలోచనలనే నెరవేర్చుకుంటుందని ఎంతమందికి తెలుసు చెప్పండి? మనల్ని అపోహ పెడుతుంది. మనం చాలా జాగ్రత్తగా మన జీవితం గురించి మనం ఆలోచించవలసిన వారముగా ఉన్నాము. దేవుడు ఆలస్యం చేస్తున్నారు అంటే మనకి అవకాశాన్ని ఇస్తున్నారు. మనం ఆత్మ స్వభావము గలవారముగా ఉన్నాము, దుష్టాత్మ స్వభావం గలవారముగా ఉన్నాము. ఒకసారి మనల్ని మనం సరిచూసుకుని పరిశుద్ధాత్మను కలిగి ఆయన స్వభావ లక్షణాలతో మనందరం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని మరి అప్పగిద్దాం. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. కొద్ది నిమిషాలు తండ్రి మీ మాటలు నాయన మాకు తెలియపరిచారు. ఆత్మ స్వభావం గలవారముగా మేము ఉంటున్నాము, దుష్టాత్మ స్వభావంతో మేము ఉంటున్నాము తండ్రి. మా మనసులను మేము సరిచూసుకుని నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతికే ధన్యతను ప్రసాదించండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. విన్న మాటల్ని విడిచిపెట్టకుండా మా హృదయాలలో పదిలపరుచుకుని నాయన మీ మాటల ప్రకారంగా మేము గైకునే ధన్యతను ప్రసాదించండి నాయన. నా తర్వాత చెప్పబోతున్న మీ కుమారులకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించమని, ఈ కార్యక్రమం అంతా మీకు మహిమార్థమై జరిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.